బిడ్డలారా, రెండే రెండు ఆత్మలు ఈ లోకంలో. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి అపవిత్రాత్మ. అపవిత్రాత్మ అన్నా ఉండాలి, లేకపోతే పరిశుద్ధాత్మ అన్నా ఉండాలి, అంతే. ఈ రెండు ఆత్మలు తప్ప వేరొక ఆత్మ మరి ఉండటానికి లేదు, ఇంక లేదు. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ ఉంటే విశ్వాసం ఉంటుంది, ఆరాధిస్తాము, పరిమళ వాసనగా ఉంటాం. లేదు, అపవిత్రాత్మ ఉంటే విశ్వాసం ఉండదు, నమ్మిక ఉండదు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అంటున్నారు. ఇంతకు ముందు మన జీవితాల్లో మనలో ఎవరు ఉండేవాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి. మనందరము స్వేచ్ఛాపరులమా? అన్యులుగా పిలువబడుతున్న మనందరము మనలో ఇంకెవ్వరూ నివసించలేదా? ఎవరు లేరంటారా? కొంతమందికి కోపపాత్మ బాగా ఉంటుంది, కొంతమందికి అసూయాత్మ బాగా ఉంటుంది. అంటే ఎవడు ఇల్లు కొనుక్కున్న వారో లేరు, కారు కొనుక్కున్న